కాకినాడ లోక్సభ నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ లోక్సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కాకినాడ గ్రామీణం, కాకినాడ పట్టణం, జగ్గంపేట, తుని, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 19 లక్షల పైచీలుకు జనాభా కలిగిన ఈ లోక్సభ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య దాదాపు 13 లక్షల వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీల శాతం 15.31% ఉండగా కాపు సామాజిక వర్గం ఎక్కువగానే ఉంది. ప్రధానంగా ఈ నియోజకవర్గంలోని అన్ని శాసనసభ నియోజకవర్గాలు జనరల్ స్థానాలుగానే ఉండటం విశేషం. నియోజకవర్గ పరిధిలో కాపు కులస్తులు అధికంగా ఉండటం వలన దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఆ కులస్తులకే అత్యధిక సార్లు సీట్లు కేటాయించాయి. ఈ సామాజిక వర్గం నుంచి గెలుపొందిన వారికి కేంద్రంలో మంత్రి పదవులు కూడా చాలాసార్లు లభించాయి. భారతీయ జనతా పార్టీ తరపున గెలిచిన ఎంవి కృష్ణంరాజు మంత్రి పదవి పొందగా సంజీవరావు కేంద్ర సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన కుమారుడు పలమరాజు 2009, 2014లో పనిచేశారు. ఇక 2024 ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చలంశెట్టి సునీల్, జనసేన పార్టీ నుంచి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంఎం పల్లంరాజు పోటీలో ఉన్నారు. ఈ లోక్సభ నియోజకవర్గాల్లోని దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ కాకినాడ లోక్సభ నియోజకవర్గ పరిధిలో మాత్రం చలంశెట్టి సునీల్కు గెలుపు అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ప్రధాన కారణం జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఉదయ్ శ్రీనివాస్కు రాజకీయ అనుభవం లేకపోవడంతో పాటు స్థానికంగా వ్యతిరేకత ఉందని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి వైసీపీ నేత చలంశెట్టి సునీల్కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నట్లుగా తెలుస్తుంది. 1952 సంవత్సరం నుండి 2014 వరకు పరిశీలిస్తే 9 సార్లు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఒక్కసారి మాత్రం సిపిఐ గెలుపొందగా 5 సార్లు తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. అయితే ఈసారి మాత్రం ఈ లోక్సభ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం డంకా మోగించే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి కాకినాడ లోక్సభ ఓటర్లు ఎవరిని గద్దె ఎక్కడి నుంచి ఎక్కిస్తారో అనాల్సింది చూడాల్సిన ప్రశ్న.